నమస్తే. వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మన గెస్ట్ వెరీ స్పెషల్ అండి. ఈయన ఎప్పుడు లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తూ ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ ఆయనే రవిబాబు గారు. సో, ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. Hi, how are you, Andy? ఐయామ్ వెరీ గుడ్ సార్. ఐయామ్ Thank you వెరీ for హ్యాపీ. thank you for having me on the show. థాంక్స్ Thank you. అలాట్. ఎస్పెషల్లీ నేను చాలా హ్యాపీ. స్పెషల్‌గా నాకు చాలా ఇష్టం మీ మూవీస్ అన్నీ గూడాను. Thank you. మీరు కొంచెం లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తూ ఉంటారు. సో, అలా లేటెస్ట్‌గా 8న రాబోతున్నారు. అవును, సో ఈ ఫ్రైడే మా సో సినిమా ఎలా రిలీజ్ అవుతుంది. నడుస్తుంది 'రేజర్' మూవీ? అయిపోయిందండి, సినిమా అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఇక డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్, పబ్లిసిటీ, ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్. ఈ ఫేజ్లో ఉంది. ఇంకొక ఓకే. 2 days చేస్తే ఇక ఈ ఫ్రైడే నుంచి థియేటర్స్లో ఉంటుంది. బిజీ షెడ్యూల్‌లో నడుస్తున్నారు బాగా మొత్తం. బాగా బిజీ షెడ్యూల్, అసలు టైం ఉండలేదు. సో, ఎప్పుడు ఏ మూవీ తెచ్చినా కూడా కొత్త కాన్సెప్ట్‌తో వస్తూ ఉంటారు. ట్రై చేస్తాం. ట్రై చేస్తారు, అది బావుంటుంది సార్. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఆళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి డైరెక్టర్స్ మనకి. అంటే మనం కొత్త అనుకుంటాం, అది ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చకపోవచ్చు జనానికి. బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. కొత్తగా ట్రై చేయకపోతే ఇంకా సినిమాలు తీయటందుకు పాత సినిమాని తీస్తూ ఉంటే కంటిన్యూస్. అంటే ఒకే కాన్సెప్ట్‌లో కూడా అంటే భయంతో కూడుకున్న థ్రిల్లర్‌తో వచ్చినా కూడాను కొత్తగా ఉంటుంది మీ మూవీస్. న్యూగా ఉంటుంది. డైరెక్షన్ వైస్‌గా కూడాను అవును. చాలా బావుంటాయి. సో, ఇందులో ఎలా ఉండబోతుంది? ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక చిన్న పాప కథ, ఒక 6 ఏళ్ల పాప కథ. హ్మ్. ఆ 6 ఏళ్ల పాపది సర్వైవల్ డ్రామా. హ్మ్. దాంట్లో మేమందరం సపోర్టింగ్ క్యారెక్టర్సే. కాకపోతే ఏంటంటే నాది ఓకే. కొంచెం, నేను ఒక్కడే తెలుసు కాబట్టి ఆ సినిమాలో నేను వస్తూ ఉంటాను ఇంటర్వ్యూలకి. ఆ! బట్ ఒక చాలా అంటే రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో, లైక్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా బాగా ఒక టెరిఫిక్ మొమెంటమ్, ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది సినిమా. హ్మ్. దాని స్పీడ్ కానీ, దాని ఆ కథను చెప్పిన విధానం కథ కానీ, నడిచే విధానం. దాంట్లో యాక్షన్ ఒక కీలకమైన పాత్ర అయిపోయింది. హ్మ్. యాక్షన్తోనే చెప్పాల్సి వచ్చిన కథ అది. యాక్షన్ లేకపోతే జస్ట్ మామూలు కథలాగా ఇన్వెస్టిగేటివ్ డ్రామా, బట్ యాక్షన్ కంపల్సరీ అయిపోయింది ఆ సినిమాకి. కనిపిస్తుంది కూడాను ఆ టైటిల్‌లో ట్రైలర్ చూస్తే యాక్షన్. మీకు అలా అనిపిస్తుంది. బట్ అవును. యాక్షన్ కంపల్సరీ అయిపోయి, సో యాక్షన్తో ఆ సినిమాని నరేట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని బాగా థ్రిల్లింగ్గా, బాగా ఎక్సైటింగ్గా హ్మ్. అనిపిస్తుంది అనమాట. అండ్ పాప కూడా చాలా బాగుంది సార్. క్యూట్‌గా. తనని అసలు ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు? ఎందుకంటే చిన్న పిల్లల్ని చాలా కష్టం బ్యాలెన్స్ చేయడం. బ్యాలెన్స్ ఒకటిను, ఆ పాప టెరిఫిక్. డిపెండ్స్ ఆన్ మూడ్ కదా సార్ చిన్న పిల్లలతో. 6 ఏళ్ల పాపే. మరి పొద్దున్నే 7 గంటలకు సెట్‌కి వచ్చి సాయంత్రం 6 గంటల దాకా చిరాకు పడకుండా మనతో ఫుల్ డే షూటింగ్ చేసి, పైగా ఆ పాప సీన్‌లన్నీ ఎక్కువ నాతోనే ఉంటాయి. ఆ! సో నేను ఇటు పక్కన డైరెక్ట్ చేస్తూ, ఆ పాపని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఆ పాపతో యాక్ట్ చేయిస్తూ, ఆ పాప నిజంగా నాకు ఎలా దొరికిందో తెలీదు గానీ, ఎవరో తీసుకొచ్చారు, మంచి చైల్డ్ ఓకే. కాస్ట్. ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఎవరో తీసుకొచ్చారు. హ్మ్. అన్‌బిలీవబుల్ టాలెంట్. 6 ఏళ్ల పాపకి అంత టాలెంట్ ఉంటుందనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్‌గా. హ్మ్. ఏడవమంటే టక్కుమని కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ప్రాడిజీ హ్మ్. అనమాట అది. అది గాడ్స్ గిఫ్ట్. ఇంకొక ప్రాబ్లమ్ వచ్చిందంటే, నేనేమో 6 feet 4 inches ఉంటాను, ఆ పాప ఏమో ఇంత ఉంటుంది. మా ఇద్దరిని ఒకే షాట్లో కంపోజ్ చేయడం, కెమెరామెన్‌లకి చుక్కలు కనిపించేవి. నేనంటాను ఫుల్ షాట్ ఇద్దరు ఉండాలంటాను. ఎలా సార్ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు అంత. సో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బట్ ఫైనల్ అవుట్‌పుట్‌లో మాత్రం ఆ పాప చాలా అద్భుతంగా చేసింది. ఓకే. అంటే బానే బ్యాలెన్స్ చేశారు చిన్న అమ్మాయిని. బ్యాలెన్స్ బాగా. అంటే ఇక న్యాచురల్లీ టాలెంటెడ్ కదా పాప. సో మనం హ్మ్. ఎక్కువ కష్టపడకుండానే ఆ పాప డెలివరీ చేసేది మనకి. ఓకే. సో తనని ఎలా అప్రోచ్ అయ్యారు సార్ పాపని? నేను అప్రోచ్ అవ్వలేదండి. మామూలుగా ఏం చేస్తామంటే, చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళకి చెప్తాం, ఈ హ్మ్. రిక్వైర్మెంట్ చెప్తాం, ఇలా ఉండాలి అని చెప్పేసి. హ్మ్. ఒక 6 ఏళ్ళు ఉండాలి మా పాపకి, ఎక్స్ప్రెషన్ బాగుండాలి. 6 ఏళ్ళకి రాదు కదా, మరి ట్రై చేద్దాం దొరుకుతుందేమో అని చెప్పేసి, 6 ఏళ్ళకి ఎక్స్ప్రెషన్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం ఫేస్లో ఫీల్ ఉండాలి. హ్మ్. యాక్షన్ సినిమా, చాలా యాక్షన్ సీక్వెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తుంది, భయపడకూడదు. హ్మ్. మనం ఏదైనా చేస్తాం, మరి అంత ధైర్యం. ఒకవేళ తీసుకొస్తుంటే చూస్తున్నాను, చూస్తున్నాను. ఒకరోజు ఏదో వేరే షూటింగ్లో ఉంటే బ్రేక్లో తీసుకొచ్చారు. వస్తే నా పక్కన వచ్చి కూర్చుంది. కూర్చొచ్చి హాయ్ తేజు అన్నాను. నా ఇంట్లో చూసింది. హాయ్ అంకుల్ అంతే. అంతే, ఆ ఒక్క మాటే అంది. జస్ట్ ఆ పాప ఫేస్ చూడగానే నాకు అర్థమైపోయింది, షీ ఈజ్ ద క్యారెక్టర్ అని. ఓకే. సో పక్కకు వచ్చి ఈ పాపని కన్ఫర్మ్ చేసానని చెప్పేసి వెళ్ళిపోయాను అంతే. ఓహ్! ఒకటి ఆ ఒక్క అంతే చూపు అంతే, ఏమి సరిపోయింది. ఆడిషన్ కూడా ఏం చేయలేదు ఆ పాపని. ఓకే. ఆ ఫేస్ చూడగానే క్యారెక్టర్ కనిపించింది. ఓకే. సో అది.
సార్ ఎందుకు సార్ ఈ పేరు స్పెషల్ అంటే డిఫరెంట్గా ఉంటాయి అల్లరి, అవును అవును టూ యా అండ్ అదిగో లడ్డు బాబు, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్, సో దీనికి ఎలా పెట్టారు సార్ ఈ మూవీ నేమ్, ఎలా రేస్ చూస్ ఎలా చేసుకున్నారు? చూస్ చేశానో అది ఎస్, పెద్ద వై సైన్స్. యూ చూస్ రైజర్? అది పెద్ద సైన్స్ అండి యాక్చువల్గా. నేను ఏదైనా పేరు కావాలి, కానీ ఆ పేరులో ఆర్ అనే అక్షరం, ఓ అనే అక్షరం ఉండాలనేది రిక్వైర్మెంట్ పెట్టుకున్నా మెంటల్గా. ఓకే. ఎక్కువగా మీరు చూడండి ఆ, ఈ ఆర్ అండ్ ఓ ఉన్న పేర్లు ఎక్కువ పాపులర్ అవుతాయి, లేకపోతే మనం ఎక్కువ గుర్తుంచుకుంటాం. ఓకే. మీరు వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఇది ఒక సైన్స్, ఇది స్టడీ చేశారు Okay. చాలా మంది, స్టడీ చేసి పబ్లిష్ చేసిన తర్వాత నేను తీసుకున్నాను. Oh. లైక్ రాకీ, రాంబో, రామోజీరావు, వెరీ పాపులర్ నేమ్స్. రామేశ్వరరావు. యు నో వాట్ ఐమ్ సేయింగ్? Yes. ఈ పేర్లన్నిట్లోనూ ఆర్ అండ్ ఓ ఉంటాయి. ఓకే. హృతిక్ రోషన్. సో లైక్ దట్ ఆర్ అండ్ ఓ ఉన్న పేరు ఒకటి రవి కావాలి. బాబు. ఓ లేదుగా నాకు. ఓ ఉంటే నేను కూడా వీళ్ళంత పెద్దోడు ఓ లేదు. ఆర్ ఎందుకు సార్ రవి ఆరు ఉంది, ఆరు బాబు? ఉంది. అందుకే ఏదో కొంచెం చిన్నగా అలాగే. అయ్యో So- లేదు సార్, మీకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది అసలు. ఆర్ అండ్ ఓ ఉన్న పేరు కావాలని చెప్పేసి సరే వెతికి ఈ పేరు ఒకటి దొరికింది. ఈ పేరులో ఏదో చిన్న ఫిల్మ్ కూడా రేజర్స్ ఎడ్జ్లో ఉంటుంది ఆ థ్రిల్ విషయంలో. ఎప్పుడు ఆ క్యారెక్టర్ కూడా రేజర్స్ ఎడ్జ్లోనే ఉంటుంది. సో ఆ రేజర్ అనేది ఎక్కడో స్ట్రైక్ అయింది. ఓ లక్కీగా దాంట్లో ఆర్ ఓ ఉన్నాయని చెప్పేసి అది సెలెక్ట్ చేసాం అనమాట. ఓకే. అంటే ఈ ఎడ్జ్ లో నడుస్తూనే కొంచెం కామెడీ కూడా ఉంటుంది నో కామెడీ, మూవీలో. ఇట్స్ నో కామెడీ, వెరీ సీరియస్ Very యాక్షన్ serious. ఫిల్మ్, వెరీ Okay. సీరియస్ ఫోకస్డ్గా ఉంటుంది యాక్షన్ ఫిల్ము. దాంట్లో కామెడీ పెట్టి డైల్యూట్ చేస్తే ఇక అది Okay. వేరేలాగా ఫోకస్ దాని మీదే Yes, ఉండాలి. yes, yes. ఓకే. సో సార్ ఎనీ రిగ్రెట్స్ ఉన్నాయి సార్ మీకు అసలు లైఫ్లో? ఎనీ రిగ్రెట్స్ అంటే ఇది తీసి నేను తప్పు చేశాను లేదు, సో నో ఐఎమ్ ఓకే విత్ ఇట్, వాట్ ఎవర్ ఐ హావ్ డన్? నెవర్. నేను తీసిన ప్రతి సినిమా వెనకాల నేను స్ట్రాంగ్గా నిలబడతాను. ఐ లవ్ ఎవ్రీ ఫిల్మ్. నచ్చింది కాబట్టే కదా తీశాను. దాని రిజల్ట్ ఒక్కోసారి అటు ఇటు ఉండొచ్చు, బట్ నమ్మి బిలీవ్ చేసి నచ్చిందే కదా తీశాను కాబట్టి ఐ నో రిగ్రెట్స్ అట్ ఆల్, అబ్సల్యూట్లీ. ఓకే. సార్ మీ మూవీస్కి డైరెక్టర్ ఎంత ముఖ్యమో సినిమాటోగ్రఫీ కూడా అంతే Yes. అబ్సల్యూట్గా ఈక్వల్ పార్ట్ అదే. అవును. సో దీనికి వర్క్ చేశారు కదా, సో ఆయనతో ఎలా అనిపించింది? నేను యాక్చువల్గా చాలా సినిమాలుగా ఒకే సినిమాటోగ్రాఫర్తో పనిచేశాను. ఆయన సుధాకర్ రెడ్డి గారిని, పాత ఓల్డ్ Yeah. కెమెరామెన్. తర్వాత ఈ మధ్యకాలంలో ఆయనకి కొంచెం ఈజ్ బికమ్ ఓల్డ్. సో ఒక 3-4 ఫిల్మ్స్ నుంచి చరణ్ అని కొత్త కెమెరామెన్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1-2 సినిమాలు పట్టింది అతను నన్ను అర్థం చేసుకుంటానికి, బట్ నౌ హీఈస్ వెరీ గుడ్, హీఈస్ డెలివర్డ్ గ్రేట్. మీకు చూస్తే తెలుస్తుంది కదా, ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది కదా సినిమాటోగ్రఫీ ఎలా ఉంది అని చాలా చెప్పి. బాగుంది. సో పైగా నేను కూడా ట్రైన్డ్ సినిమాటోగ్రఫర్నే సినిమాల్లోకి వచ్చినప్పుడు. సో ఐ వాజ్ ఏబుల్ టు గైడ్ హిమ్ బెటర్. నాకు కావాల్సింది ఏంటనేది అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అతని దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే. సో వెరీ గుడ్ వర్కర్ అండ్ బాగా తీసాడు సినిమాని. సార్ ఈ స్టోరీ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? అంటే ఎనీ మీకు ఏమైనా అనిపించింది, ఎక్కడైనా చూసారా ఈ కథ కానీ, లైక్ ఏదైనా స్టోరీ లైన్? ప్యూర్లీ ఫిక్షన్, fiction. మనం రాసుకున్న కథ ఇది, ఓకే. మన మైండ్లోంచి పుట్టిన కథ ఇది. ఓకే. అంటే మీరు స్టోరీ కోసం ఏమైనా ప్రత్యేకంగా చాలా మంది అంటుంటారు కదా, మేము అక్కడికి వెళ్తాం స్పెషల్గా నైట్ టీవీలో కూర్చుంటాం నాకు స్టోరీ రావడానికి అని స్పెషల్గా మేము కేటాయిస్తాం కోసం. ఇన్స్పిరేషన్. ఎస్. నాకు అసలు అలాంటిది ఏం లేదమ్మా. చాలా ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ సీట్ మీద కూర్చొని రాసిన కథలు కూడా ఉన్నాయి. సో అక్కడ కూర్చొని రాసిన సీట్ నాకు అలాంటిది ఏం లేదు. ఐ కెన్ రైట్ ఎనీవేర్. నన్ను అసలు చుట్టూ ఉన్న నాయిస్ కూడా బాదర్ చేయదు. మనం కథలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనకు అన్ని స్విచ్ ఆఫే కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్. నాకు అవసరం లేదు పర్టికులర్గా, మిగతా వాళ్ళకి కావాల్సి వస్తుందేమో. బట్ నేను ఎక్కడైనా కూర్చొని ఏదైనా రాయగలను. బట్ సార్ వై అంత వైలెన్స్ ఎందుకు సార్? అంటే మీ మూవీ ప్రతి దాంట్లో కనిపిస్తుంది, బట్ ఇందులో ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది వైలెన్స్. మీరు అసలు స్క్రూ డ్రైవర్లు పట్టేసుకొని ఇట్లా టక్ 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 అని చేస్తూ ఉన్నారు ఆయనకి. అంటే వైలెన్స్ అవసరమైంది ఆ సినిమాకి, ఓకే. ఆ కథకి అవసరం కాబట్టి పెట్టాం. ఊరికే వైలెన్స్ కోసం వైలెన్స్ పెట్టలేదు. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇంత వైలెన్స్ పెట్టారు, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తుంది అనేది. మీకు పిక్చర్ చూడాలి, పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇలాంటి చేసేటప్పుడు కొంచెం సెన్సార్ పరంగా కొంచెం సెన్సార్ అయిపోయింది కదా. మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో సెన్సార్ అట్లా ఏం లేదు. సెన్సార్ వాళ్ళు ఏం చూస్తారంటే, సెన్సార్ని యాక్చువల్గా మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. కాంటెక్స్ట్ లేకుండా, అవసరం లేకుండా, జస్ట్ ఆ పర్పస్ లేకుండా మనం పెడుతున్నాం అనుకోండి, సెన్సార్ వాళ్ళు కట్ చేసేస్తారు. ఓకే. సెన్సార్ వాళ్ళు నిజంగా ఈ కథకి ఇది అవసరం అనుకుంటే మాత్రం కట్ చేయరు.
అది Okay. సో అందుకే నాకు పెద్ద సెన్సర్ కట్స్ ఏం పడలేదు. జస్ట్ ఉన్నాయి అక్కడక్కడ లైట్గా బ్లర్ చేయమన్నారు. ఒక్క 2 షాట్లు కొంచెం తగ్గించండి సార్ అన్నారు, ఒక 30%. అంతే, దట్స్ ఆల్. అసలు Okay. సెన్సర్ కట్స్ ఏం లేవు. సార్ మీరు బిఫోర్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఏనుగు తొండం గట్టిగా చలం చూసారా అది? దాన్ని అంటే మొత్తం చూడలేదు, బట్ కొన్ని పార్ట్స్ చూసాను. ఓకే, కామెడీగా కూడా ఉంది సార్, బాగుంది. comedy. బట్ వై మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు దాన్ని? నాది కాదు మూవీస్ కదా సినిమా. థియేటర్ లో రిలీజ్ ఎందుకు చేయలేదు? సినిమా నాది కాదు కదా అది. Oh. ఐఎమ్ జస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఇట్ ఇస్ ఈటీవీ విన్ వాళ్ళది సినిమాది. ఓకే వాళ్ళ డెసిషన్ అది, థియేటర్లో రిలీజ్ చేస్తారా ఓటీటీలో డైరెక్ట్గా వేసుకుంటారనేది. ఓకే ఎందుకంటే ఇట్ ఇస్ కమిషన్ ప్రాజెక్ట్ కదా, నేను Okay. డైరెక్ట్గా తీసింది కాదు అది. ఓకే. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకంటే మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు ఆ అంతా ఆ సినిమా మాత్రం 100% థియేటర్లో వేసి ఉండాలి. ఎస్. బట్ అక్కడ ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. బట్ ఓకే. బట్ థియేటర్కి బాగుండేది ఆ సినిమా. ఎస్, బాగుంది. థియేట్రికల్ రెస్పాన్స్ డెఫినెట్గా చాలా బాగుండేది దానికి. ఓకే, నౌ యు ఆర్ గోయింగ్ విత్ సురేష్ ప్రొడక్షన్. సురేష్ ప్రొడక్ట్ ఇది ఫుల్లీ థియేట్రికల్ సినిమానే, ఓటీటీ Yes. లేదు ఇప్పుడప్పుడే. ఓన్లీ థియేటర్స్ మీదే ఫోకస్. ఫోకస్డ్. యా, సో వారిని ఎలా ఒప్పించారు? ఆ సురేష్ గారికి చెప్పినప్పుడు ఆ సురేష్ ప్రొడక్షన్స్ తో వెళ్తున్నారు కదా, అవును. సో ఆయనకి స్టోరీ లైనప్ ఏమైనా నచ్చిందా? మీ మీద నమ్మకంతో వెళ్తున్నారా? అంటే ఆయనతో నాకు ట్రావెల్ దాదాపు Association. 20-25 ఏళ్ళ నుంచి ఉంది కదా. సో నా ఫస్ట్ సినిమా నుంచి ఆయనతో ట్రావెల్ ఉంది. ఒప్పించడం ఏం లేదండి, జస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు నేను ఇలా సినిమా చేద్దాం అనుకుంటాను సార్, నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు, ఓ పని చేయి, నువ్వు నీ ఇమేజ్ వేరు కదా, నేను డైరెక్టర్గా ఒక కామెడీ విలన్గా ఇలాంతా చూస్తారు కదా జనం మైండ్లో, ఈ సడన్గా ఇలాంటి క్యారెక్టర్ అంటే మరి వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు లేదు, నువ్వు పని చేయి, ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ నీతో, దాన్ని చూద్దాం, దాని తర్వాత డిసైడ్ చేద్దాం, ఓకే. వద్దనుకుంటే పక్కన పడేద్దాం, లేకపోతే కంటిన్యూ అంటే సరే. ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఒకటి తీసాం ఫస్ట్. ఆ ఫైట్ సీక్వెన్స్ నేను ఈ సినిమాల్లో ఫైట్లు ఎలా ఉండాలనుకున్నానంటే, హీరో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం స్కిల్ఫుల్గానే ఉండాలి. ఫైట్లు ఊరినే కొడితే గాలిలోకి 10 మంది ఎగరటం అలాంటి ఫైట్లు కాదు. మీరు అందుకే నన్ను అడుగుతున్నారు సార్ అంత వైలెన్స్గా ఉందని, బట్ మామూలు కొట్టుడే అది, బట్ మీకు అలా వైలెన్స్ ఇంటెన్స్ అలాగా అనిపిస్తుంది ఎందుకంటే అది రియల్గా ఉంది కాబట్టి చూడటానికి. సో ఫైట్లు అలా రియలిస్టిక్గా ఉంచి నేను దాన్ని స్కిల్ఫుల్గా చేయాలంటే నేను ఫిజికల్గా ట్రైన్ అవ్వాల్సి వచ్చింది 7-8 months. ఆ ఎంఎంఏ టైప్ మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేయడానికి. సో దాని తర్వాత ఒక ఫైట్ తీసి చూసుకున్నాం, బాగానే ఉంది అనుకున్నాం, అక్కడ నుంచి ప్రొసీడ్ అయ్యాం అనమాట. ఓకే సార్, మీ ఒపీనియన్ ఏంటి సార్ ఓటీటీ మీద? అంటే ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా వెళ్తున్నాయి కదా మూవీస్ కావచ్చు, సిరీస్ కావచ్చు, సో మీరు ఒపీనియన్ ఏంటి అసలు? మీ ఒపీనియన్ అంటే ఆర్ యూ ఓకే విత్ ఓటీటీ ఆర్ లేదు మనం సినిమా థియేట్రికల్ ఓటీటీ గానే ఈస్ హియర్ టు స్టే. దెర్ ఇస్ నో, ఇప్పుడు ఓటీటీ అనేది నెక్స్ట్ ఎవల్యూషన్ సినిమాలో 100% ఇక్కడే ఉంటుంది, నెక్స్ట్ వేరే ఇంకేమన్నా కొత్తది వచ్చేదాకా. సో దాంతో మనం కోఎగ్జిస్ట్ అయ్యి బ్రతకాల్సిందే, కాదనుకుని పోలేం కదా అది. ఇట్ ఇస్ హియర్ టు స్టే. సో కొన్ని సినిమాలు మేబీ డైరెక్ట్ ఓటీటీకి బెస్ట్ ఏమో, బట్ కొన్ని సినిమాలకి థియేట్రికల్ రిలీజ్ కావాలి. అవును. సో అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటుంది. బట్ ఈ రేసర్ అనే సినిమా మాత్రం డెఫినెట్లీ డిజర్వ్స్ అ థియేట్రికల్ రిలీజ్. అందుకే ఫస్ట్ ఓటీటీస్కి అప్రోచ్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్దాం, ఫస్ట్ ఎలా ఉంటుందో చూసి తర్వాత డిసైడ్. బట్ ఓటీటీ అనేది డెఫినెట్గా ఒక విధంగా మంచిది, ఒక విధంగా జనాన్ని సినిమాల్లోకి రానివ్వకుండా చేస్తుంది అంటారు. బట్ టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు కూడా అదే అనేవాళ్ళు, అందరూ ఇళ్లలో కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నారు, సినిమాలకు రా, బట్ వెళ్ళారు కదా, సినిమాలకు వెళ్ళారు. ఆ తర్వాత బట్ ఏమైందంటే యాక్చువల్గా కోవిడ్ తర్వాత ఒక 1 year పాటు ఇంట్లోనే కూర్చుంటాం అలవాటు అయిపోయి బయటికి రావడం తగ్గించారు. కానీ లేకపోతే మన ఇండియాలో ఏం చేస్తాం, ఇంట్లో కూర్చొని మనం అంతసేపు, ఇటు సినిమా కన్నా వెళ్ళాలి, ఎంతసేపు కూర్చుంటారు ఇంట్లో, వెళ్ళాలి కదా ఎక్కడో. మనకు సినిమా అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన దేశంలో, క్రికెట్ తర్వాత. సో 100% ఓటీటీ వల్ల సినిమాల మీద కొంత ప్రభావం ఉండొచ్చేమో, బట్ మంచి సినిమా వస్తే నేను అనుకుంటాను డెఫినెట్గా థియేటర్లో వెళ్ళి చూస్తారనేది నా గట్ ఫీలింగ్. అండ్ స్పెషల్గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ థియేటర్లోనే చూడాలి, అంటే ఆ ఫీల్ రావాలన్నా, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలన్నా. సో అంటే మీరు చేసిన మూవీస్ ఎలా ఉంటాయంటే పక్కన ఎవరు లేకపోయినా పక్కన ఎవరో ఉన్నారు అన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదండి, థియేటర్లో వందల మంది స్ట్రేంజర్స్ మధ్యన కూర్చుని ఆ డార్క్ ప్లేస్లో ఒక స్టోరీని, మంచి స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయడం, ఐ డోంట్ థింక్ ఇంట్లో కూర్చుంటే ఆ ఫీలింగ్ రాదు. ఎంత హోమ్ థియేటర్ ఉన్నా కూడా రాదు. అవును. సో
మీ కైండ్ ఆఫ్ స్టైల్ అంటే ఎస్పెషల్లీ లైక్ చేసేది యూత్ కామెడీ ఉంటాయి. సోగ్గాడు, అమ్మాయిలు, అబ్బాయిలు. యా సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేము? తీయాలని ఉందండి నాకు. బట్ అంటే మనం ఆ టైంలో ఏ మైండ్ సెట్లో ఉంటామో దాన్ని బట్టి అలాంటి సినిమా మీదకి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. నాకు తీయాలని ఉంది. బట్ ఏమనిపిస్తుందంటే ఆల్రెడీ తీసేసాం కదా మనం ఇలాంటి సినిమాలు, కొత్తది ఏదైనా తీద్దామని అటు లాగుతూ ఉంటుంది అనమాట ఎక్కువ. ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అని చాలా తీశాను కదా, ఆ జానర్స్లో తీశాను. సో ఇంకా మళ్ళీ అంటే సేమ్. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను అలాంటిది అటెంప్ట్ చేస్తే రెండు రకాలుగా అనొచ్చు. ఒకటి, అరే సేమ్ అలాంటి సినిమానే తీసేటరా మళ్ళీ అంటారు. లేకపోతే అరే దానిలాగా లేదురా అంటారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది అనమాట. చూద్దామండి, ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దాం మళ్ళీ. అంటే సార్ మీ మూవీస్ ఎవరికి అడిగినా కూడాను బాగుండదని ఎవరు చెప్పరు స్పెషల్గా. అయితే ఎక్స్పీరియన్స్ అవుతారు, లేకపోతే సూపర్ డూపర్ ఉందని అంటారు, బట్ సంథింగ్ న్యూ అంటారు. అంతే. సో ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. అవునవును, అదేదో లక్కీగా నాకు కుదిరింది. సో మీరు కావచ్చు అండ్ మన డైరెక్టర్ తేజ గారు కావచ్చు, వన్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది సార్ మీరు అంటే ఆలోచన విధానం. అంటే మీకు నచ్చితే తీస్తారు, వాట్ ఐ ఫీల్ అది మాత్రమే నేను చేస్తానని అనిపిస్తూ అలా తీస్తూ వెళ్తూ ఉంటారు. అలా ఈగోయిస్టిక్ అప్రోచ్ ఏ ఉండదండి నాకు. Not నాది కూడా about egoistic. మై పైన ఆల్సో ఇస్ అ వెరీ కమర్షియల్ అప్రోచ్ ఉంటుంది. బట్ ఆ కమర్షియల్ అప్రోచ్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తాం అంతే. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసి ఉంటే సినిమా మీరు ఒకలా ప్రజెంట్ చేసేవాళ్ళేమో. అంటే దానివల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏం ప్రాబ్లమ్స్? ఎనీ కైండ్ ఆఫ్ అంటే మీరు ఇలానే చేస్తారన్నప్పుడు మీకు ప్రొడ్యూసర్ కానీ ఏమైనా ఎట్లా వద్దు ఇలా అయితే అంటే problem అవుతుంది. ఎక్కువ సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేశానండి. నా సినిమాలు చాలా తక్కువ సినిమాలు బయటికి చేశాను. బట్ నేను చేసిన ప్రొడ్యూసర్స్ కూడా దే బీన్ కైండ్ ఇనఫ్. సర్లే ఈడింతలే అని చెప్పేసి నాకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్లతోనే చేశాను నేను. ఓకే. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత మంచి డైరెక్టర్, మీరు పెద్ద హీరోస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీరు వెళ్ళరా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదా, ఏంటవుతుంది అసలు? ఎందుకు నేను పెద్ద హీరోస్? అసలు ఎప్పుడు ఎవరిని అడగలేదండి సినిమా చేయమని. నేను ఎవరిని అడగలేదు. ఓకే. ఎందుకు వెళ్ళలేదనేది నేను అనుకునే కథలు అలాంటివి వాళ్ళకి సూట్ అవ్వు. ఇప్పుడు నేను ఏదో ఒక సినిమా చెప్పండి, నా సినిమా పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. మీరు అంటే థ్రిల్లర్ గా ఏదో సినిమా పేరు చెప్పండి. అమరావతి. దాన్ని ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్తే చేస్తారు నాకు? లైక్ దట్. సో అంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారు అట్లీస్ట్ సరే వీళ్ళతో వెళ్దాము? అసలు థాట్ కూడా రాలేదు నాకు ఎప్పుడు. ఓకే. నేను ఎప్పుడు కథ అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్ అవుతారని అనుకుంటాను, కానీ ఈ పెద్ద స్టార్కి చెప్పి అతనితో చేద్దామని అసలు థాట్ ఎప్పుడు రాదు నాకు. ఓకే. రాదు. సో ఎప్పుడు ప్రాబ్లం అన్నది నేను ఒకటి చెప్పనండి మీకు, సినిమా బాగుంటే ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా వెళ్ళి సినిమా చూస్తారు. మొన్న ఏదో లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చింది, చిన్న ఆర్టిస్టులు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, బట్ పీపుల్ వెంట్ టు ద థియేటర్ అండ్ సో. బట్ మీకు తెలిసి ఎంతమంది పెద్ద హీరోలు సినిమాలు ఫ్లాప్లు అయిపోయినాయి సినిమా బాగోపోతే. సో అసలు ఆ లాజిక్కే లేదు. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే బడ్జెటే. ఎఫర్ట్ ఇస్ ద సేమ్, కిక్ ఇస్ ద సేమ్. సో అదే మనం ఆ ఎఫర్ట్ కంటెంట్ మీద పెట్టాం అనుకోండి, రైటింగ్ మీద పెట్టాం, పే బ్యాక్ ఇస్ బెటర్ కదా. ఓకే సార్, మీరు చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి కదా, మీకు తెలిసి ఉంటుంది. మురారిలు మీ యాక్టింగ్ కావచ్చు, అంటే ఓవర్ యాక్షన్ అవసరం లేదన్న కామెంట్స్ చేసిన దానికి కంబైన్ చేస్తూ చాలా ఈ మధ్య నేను అన్నయ్యన్ని బిట్స్ అన్ని నాకు చూపిస్తున్నారు. సో అంటే ఎందుకంటే ఓవర్ యాక్షన్ అట్లా ఎందుకు అనిపించింది సార్? లైక్ మన ఇండస్ట్రీ అలాగే ఉండేది అప్పుడు. ఇండస్ట్రీ అలాగే ఉండేది. సటిల్గా యాక్టింగ్ చేస్తే వీడికి ఏదో యాక్టింగ్ రాదన్నట్టుగానే చూసేవాళ్ళు. అదే గట్టిగా లౌడ్గా మొహం ఇలా ఇలా అలా అంత పెట్టి చేస్తే అబ్బో వీడు సూపర్ యాక్టర్ అనేవాళ్ళు. సో ఇవన్నీ చూసాం. బట్ కొంతవరకు లౌడ్ యాక్టింగ్ పే చేసింది. ఇప్పుడు జనం అది ప్రిఫర్ చేయట్లా. ఇప్పుడు మోర్ రియలిస్టిక్, మోర్ న్యాచురల్, మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ యాక్టింగ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఆ రోజులు పోయినాయి లక్కీగా. ఈవెన్ ప్రేక్షకుడు చూసే విధానం కూడా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ సినిమా చూస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ సినిమా, కొరియన్ డ్రామాస్. చాలా మంది నాకు తెలిసి లేడీస్ అంటే ఎక్కువ కొరియన్ డ్రామాసే వాచ్ చేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళ స్టోరీస్ కానీ ఓటీటీ, బట్ వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఆ లెవెల్లో చూసి మన ఈ ఓవర్ యాక్షన్లు ఇవన్నీ ఇంకెక్కడం మానేసినాయి. అందుకే కదా మన చాలా సినిమాలు ఆడట్లేదు మన. అండ్ మీరు చేసిన మరో కొన్ని కామెంట్స్ చూద్దాం సార్. అంటే లైక్ ఎలా అంటే 2-3 years కావచ్చు, 4 years కావచ్చు, 5 years లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. అగైన్ దాని రిజల్ట్ వచ్చేసరికి
ఇట్ కెన్ హిట్ అవ్వచ్చు, లేదా ఫ్లాప్ అవ్వచ్చు. దానివల్ల చాలా నష్టం. సో అంటే ఎందుకు అట్లా అనిపించింది మీకు? ఆ కైండ్ ఏమని? ఆఫ్ ఎందుకు అంటే హిట్ అవుతున్నాయి కదా చాలా మంది పెద్ద హీరోలు మనం తీసుకున్నాం. అవును. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ తీసుకుంటున్నారు. అగైన్ సినిమాలు వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారా మీరు? సినిమా అనేది చాలా ఎఫిషియెంట్గా తీయాలి. డబ్బులతో పని కదా. ఎవ్రీ డే యూఆర్ స్పెండింగ్ మనీ, ఎవ్రీ డే యూఆర్ బర్నింగ్ క్యాష్. సో మనం ఎంత తక్కువ టైంలో తీస్తే అంత కలిసి వస్తుంది కదా. మనం డబ్బులు బారో చేస్తాం, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తాం, రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా. సో మరి ఫాస్ట్గా తీయగలిగిన సినిమాని ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు అనేది నాకు అర్థం అవట్లేదు. మరి మేబీ ఏ సినిమాకి ఆ సినిమాకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏంటో మనకు తెలియదు. బట్ తక్కువ టైంలో అనుకున్న టైంలో సినిమాని కనుక తీసేయగలిగితే డెఫినెట్గా ప్రొడ్యూసర్ కూడా డబ్బులు మిగులుతాయి. అంటే అక్కడ ప్రొడ్యూసర్ కూడా ఎనీ ప్రాబ్లం ఉండకపోవచ్చు కదా సార్, అక్కడ వాళ్ళు చూస్ చేసిన దానికి. మరి తెలిసి దిగినప్పుడు ఇంకా కంప్లైంట్ చేయలేం కదా. తెలిసి దిగాం మనం దీంట్లోకి, ఏం చేస్తాం మరి ఇప్పుడు దీంట్లోంచి బయటికి రాలేం కదా. సో వీ హ్యావ్ టు సీ ద ఎండ్ ఆఫ్ ఇట్. బట్ నేను అనుకుంటా కూడా చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారు. తక్కువ టైంలో టర్న్ అరౌండ్ ఉంటే డెఫినెట్గా సినిమా ఆల్ ఫిల్మ్స్ విల్ బికమ్ ప్రాఫిటబుల్. అది కూడా కరెక్ట్ చెప్పిన దాని ప్రకారం. 100%. సార్ మీరు ఇంకో కామెంట్ చేశారు కదా, అంటే సినిమాని అంటే ప్రేక్షకుడికి ఫ్రీగా సినిమా చూపించాలి మనము, ఆ కైండ్ ఆఫ్ కామెంట్. అంటే మీరు నిర్మాత అయితే ఫ్రీగా చూపిస్తారా మరి? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేనన్న కాంటెక్స్ట్ అది కాదు. నేను అన్నది ఏంటంటే ఫ్యాన్స్, పెద్ద హీరో ఫ్యాన్స్ లేకపోతే ఎవరైనా ఫ్యాన్స్, దే మే నాట్ బి వెరీ రిచ్ పీపుల్. వాళ్ళు పాపం కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే స్మాల్ టైం పీపులే సినిమా అంటే పిచ్చి వాళ్ళకి. వాళ్ళ హీరో అంటే పిచ్చి, చొక్కాలు చింపేసుకుంటారు వాళ్ళు హీరో అంటే కదా. ప్రాణాలు కూడా వదిలేసుకుంటారు, ప్రాణాలు వదిలేస్తారు ఒక చోట. వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవండి. సో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారని సినిమా మీద అనవసరంగా మీరు ఆ డబ్బులన్నీ తొందరగా తెచ్చుకుంటానికి ట్రై చేస్తారు. ఐ అప్రిషియేట్ ఇట్. తొందరగా రావాలని నేను అనుకుంటున్నాను మీకు డబ్బులు. కానీ ఎవరి కోసం వేస్తున్నారు ఆ బెనిఫిట్ షోలు? ఫ్యాన్స్ కోసం వేస్తున్నారు. పేరేమో బెనిఫిట్ షో. ఎవరికి బెనిఫిట్? మీకు బెనిఫిట్, వాళ్ళకి కాదు. అది ఆ బెనిఫిట్ షోలకి అబ్నార్మల్గా రేట్స్ పెడుతున్నారు. ఓకే, పాపం ఆ ఫ్యాన్స్ అఫోర్డ్ చేయలేరు కదా అలాంటిది. సో మీకు ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ లేకపోతే మీరు లేరంటున్నారో వాళ్ళ దగ్గరే మీరు ఫస్ట్ డే ఎక్కువ డబ్బులు లాగేసుకునే వాళ్ళని చూడటం అనేది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. మీరేం మాట్లాడలేదు. నో సార్, ఇట్స్ గుడ్ థింగ్. నాకు కూడా నచ్చింది సార్. ఎందుకు చెప్తా అంటే నేను కూడా బెనిఫిషియల్ కొన్ని వాటికి వెళ్తాం కదా, యాజ్ ఎ మీడియా పర్సన్ గా వెళ్ళి మేబీ యూ కెన్ చూస్తాం అఫోర్డ్ ఇట్. yes అంటే కొన్ని చూస్తాం కదా వాళ్ళు మీరు కూడా అనుకుంటారు ఇంట్రా 2000 టికెట్, yes బట్ వెళ్తారు మీరు. మేబీ యూ సార్ కెన్ అఫోర్డ్ ఎంత ఇట్. ఆగదు అక్కడ, పాప్కార్న్ అదే అవన్నీ ఎక్స్ట్రాస్. నేను చెప్పేది ఏంటంటే మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు, వీళ్ళ దగ్గర మనం అర్జెంటుగా ఇంత డబ్బులు లాగేసుకుంటాం ఏంటనేది నాకు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది అనమాట. దిస్ వాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు చేయండి, మీరు కరెక్ట్ అనుకుంటే మీరు చేయండి. హూ am I to stop it? బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్. అక్కడ ఆ కాంటెక్స్ట్లో అన్నాను, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, ఆ ఎమోషన్లో అన్నాను, నీకు నిజంగా వీళ్ళంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక 10 ఊళ్ళు సెలెక్ట్ చేయి, 10 థియేటర్లు పెట్టుకో. మెయిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? కేయాస్, జనం వచ్చి పడిపోతారు అనుకుంటే ప్రీ సెలెక్ట్ చేయి కొంతమంది ఫ్యాన్స్ని, ఒక కాంటెస్ట్ పెట్టు. అరే మీరందరూ ఫ్రీగా చూడరా సినిమా అని చెప్పేసి 10 ఊళ్ళలో. నీ సినిమా నిజంగా బాగుంటే ఈ ఫ్రీ ప్రీమియర్ వల్ల బొచ్చుడి టాక్ వస్తుంది. నీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతున్నావు కదా. సార్ మరి ఎంత ఆలోచించారు ఎప్పుడు? అంటే సినిమా పెద్ద ఆల్మోస్ట్ మీకు చాలా మంది తెలిసిన వాళ్ళే కదా, సో దీనిపైన ఎంత మాట్లాడుతున్నారు కదా, మరి ఎప్పుడు అనుకోలేదా దీని గురించి మాట్లాడదాం? ఎందుకు నేను ఎప్పుడు అనుకోలేదండి. ఆ రోజు ఎవరో క్వశ్చన్ అడిగారు నన్ను, ఆన్ ద స్పోర్ ఆఫ్ ద మూమెంట్ అలా సమాధానం చెప్పేశాను అంతేగాని. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏది ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అనుకోండి. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. అంటే ఎప్పుడైనా మనం దేని మీద కొంచెం డబ్బులు ఖర్చు పెడితేనే ఆ వస్తువు మీద లేకపోతే ఆ సర్వీస్ మీద మనకు కొంచెం వాల్యూ ఉంటుంది. ఫ్రీగా వస్తుంది అనుకోండి, దాని మీద పెద్ద వాల్యూ ఉండదు. బట్ ఈ కాంటెక్స్ట్లో అది కాదు కదా. అది ఈ కాంటెక్స్ట్ ఏంటంటే నీ స్టార్డమ్ని మోసే వాళ్ళ దగ్గర దోచుకుంటాం. ఐ వాంట్ యూజ్ దట్ వర్డ్. ఓకే, యు ఆర్ ఎక్స్టార్టింగ్.
That is the word I wanted to use. And that I felt was unfair. And I stand by that statement. ఓకే. I am not taking back that statement. I am not apologetic about it. I find it absolutely wrong. సరే Give ఇప్పుడు them free if you want. Charge more to the regular audience who can afford it from the next day. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, వాళ్ళకి ఛార్జ్ చేయండి. బట్ వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసేసుకుంటాం అనేది ఐ ఫైండ్ ఇట్ సో సాడ్. సో ఇప్పుడైనా అనుకుంటారా మరి పెద్దవాళ్ళతో మాట్లాడదాం, సినిమా పెద్దలు చాలా మంది ఉంటారు కదా, దీని గురించి ఒకటి మాట్లాడదాం, నేనెవడినండి మాట్లాడతాం, నేనెవడిని, అసలు నా మాట ఎందుకు వింటారు వాళ్ళు? ఓకే. ఐ హ్యావ్ నథింగ్, దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇది నా ఒపీనియన్. అది నా ఒపీనియన్ని అవతలని ఇబ్బంది పెట్టచ్చు, బట్ ఐ ఎక్స్ప్రెస్డ్ ఇట్. ఎందుకంటే నాకు అలా నన్ను ఎవరో అడిగారు ఈ క్వశ్చన్, నాకు తోచిన కరెక్ట్ ఆన్సర్ అదే అనిపించింది, నేను చెప్పేశాను. ఓకే. సరే ఇంకా మీ అంటే ఇండస్ట్రీలో, ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? బాగా మన ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్ అండి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్, పిన్ పాయింట్ అండ్ సే ఐ లైక్ దిస్ డైరెక్టర్. ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఓకే. ఎందుకు ఇది ఇంకొక కాంట్రవర్సీకి దారి తీసి మళ్ళీ ఇంకొక అదే లేదు సార్, అంటే మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్ అండి. ఐ డోంట్ హ్యావ్. నాకు ఇన్స్పిరేషన్ అంతా దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్, బట్ ఇక్కడ మన వాళ్ళకి తెలిసిన డైరెక్టర్స్ కాదు. లైక్ డేవిడ్ ఫించర్, ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. సిల్వెస్టర్ స్టలోన్, ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. లైక్ దట్ ఐ హ్యావ్ సమ్ ఇన్స్పిరేషన్స్, బట్ ఇక్కడ మన దేశం బౌండరీస్లో లేరు వాళ్ళు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా జరిగిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, నిన్న జరిగింది తమిళనాడులో విజయ్ గారు అంత విక్టరీ సాధించారు. మీ ఒపీనియన్ ఏంటి? ఓ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. అతను హీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ హర్డిల్స్. ఆ టైంలో అందరికీ తెలిసినవే. అతని సినిమా అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, రకరకాలు. అది ఎలాంటి టైంలో వచ్చినాయి అతనికి, కరెక్ట్గా అతను ఎలక్షన్ ఫైట్ చేస్తున్న టైంలో ఒకదాని తర్వాత ఒకటి. నాకు పాపం అనిపించేది, అవి చూసేటప్పుడు న్యూస్లో నాకు చాలా పాపం అనిపించేది. అనుకున్నాను, ఐ హోప్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇతను గెలిస్తే బాగుంటుంది అనుకునేవాడు నేను. చూస్తే చాలా థంపింగ్ మెజారిటీ. ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. సో అతను ఎలాగో ఎంత ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నిజంగా అతను, నేను మెడ్రాస్లో పుట్టి పెరిగాను, నాకు మెడ్రాసే హోమ్, నాకు చాలా ఇష్టం మెడ్రాస్ అంటే. సో ఇల్లు కూడా ఉందనుకుంటా. సో అతను ఏదో ఒక పెద్ద చేంజెస్ తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళ లైఫ్స్ ఇంకా బెటర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా, అండ్ పైగా ఈజ్ నాట్ వెరీ ఓల్డ్. సో ఐ థింక్ మంచిగా చేస్తారని అనుకుంటున్నా. అంటే మీరు ఇంకా పొలిటికల్ గా ఎవరైనా మాట్లాడారంటే, అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అప్పుడు మాట్లాడారు మీరు. నేను మాట్లాడారు. ఐ థింక్ మీరు కొన్ని యాడ్స్ కూడా చేశారు కదా సార్ పొలిటికల్ గా, కొన్ని యాడ్స్ చేశారు. సో అట్లా కాంటాక్ట్స్ ఉన్నాయి కదా మీకు కూడా పొలిటికల్ గా? అన్ని పార్టీస్ లోనూ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నాకు. నాకు టీడీపీలో, వైసీపీలో, కాంగ్రెస్ లో, టిఆర్ఎస్ లో, అన్ని పార్టీస్ లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ పొలిటికల్లీ యాక్టివ్ ఆర్ కనెక్టెడ్. జస్ట్ మీట్ సోషలీ, జోక్ చేసి అంతేగాని, బట్ యాక్టివ్ పాలిటిక్స్ అనేది అసలు వద్దాం మనకెందుకు. సినిమాలు తీయటమే సరిగ్గా రావట్లేదు, ఇంకా నేను పాలిటిక్స్ ఏం చేస్తాను. అంటే ప్రతి దాని గురించి కొంచెం స్పందించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా సార్. అనిపిస్తే మాట్లాడతానమ్మా, ఆపర్చునిటీ వస్తే ఇప్పుడు నా కెమెరా ముందుకు వచ్చి ఆపర్చునిటీ వచ్చి ఎవరైనా నన్ను అడిగితే స్పందిస్తాను, కానీ ఊరికే నేను ఛాన్స్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే టైప్ కాదు. అంటే పొలిటికల్ గా కూడా ఇప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో విజయ్ గారి గెలుపు, ఆయనకి అంత టైం పట్టింది, ఈయనకి ఎంత టైం పట్టింది అన్న కొన్ని కామెంట్స్ కూడా. ట్రోల్ ఫ్యాక్టరీ అనేది అది ఎప్పుడు ఉంటుంది, ఆ నెగటివిటీ ట్రోల్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. సో ఐ డోంట్ ఈవెన్ గో దట్ సైడ్. ఎందుకంటే మనదంతా పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి లైఫ్లో. మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మన సినిమా ఏంటి, ఇంతే మనకు కావాల్సింది. మన ప్రపంచాన్ని ఇంత చిన్నగా ఉంచుకుంటాం నాకు ఇష్టం. సో అది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సార్ మీరు అంటే దేవుడిని నమ్ముతారా? ఎస్. అంటే ఎలా ఉంటుంది, మీరు డైలీ బేసిస్లో ఏమైనా నమ్ముతారా? స్పెషల్ పూజ, పొద్దున్నే దండం పెట్టుకుంటాను, అగరబత్తి వెలిగిస్తాను, అంతేనా? అంతే. ఓకే. అంటే ఇప్పుడు సినిమా వచ్చే ముందు ఏమైనా చాలా మంది పూజలు అలాంటివి ఏమైనా చేస్తుంటారా? ఏది మన వాళ్ళందరూ పబ్లిసిటీ కోసం తిరుపతి బయట ఫోటోలు దిగుతారు, అదే మీరు అడిగేది నన్ను? అదేనా అడిగేది? రెడ్ షాల్వా ఎప్పుడు చూడలేదు సార్ మిమ్మల్ని అట్లా. అంటే స్పెషల్ ఎలా నమ్ముతారు, ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నమ్ముతారని? ఐ థింక్ దేవుణ్ణి నేను ఒక విధంగా అర్థం చేసుకున్నాను, అందరూ డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవుడు హీస్ అబౌవ్ ఆల్ దిస్ అండి. ఏది
నేను వెళ్ళి ఒక 100 కొబ్బరికాయలు కొడితే దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కావాల్సిన దేవుడు. అట్ ద సేమ్ టైం దేవుడికి నేను చేయాల్సింది ఏదో చేయకపోతే నన్ను పనిష్ చేయడు. వీటన్నిటికీ అతీతుడే దేవుడు. దేవుడు ఇస్ అబౌవ్ ఆల్ దిస్ కదా. అండ్ దేవుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో పెట్టింది మిమ్మల్ని కష్టపడతాను కదా. మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉండాలనుకునేవాడే దేవుడు. అర్థమైందా మీకు? సో దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ దేవుడు. ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో నేను దేవుణ్ణి ప్రతిరోజు ఏం చేస్తానంటే ఐ జస్ట్ థ్యాంక్ హిమ్ ఓకే. ఫర్ గివింగ్ మీ అనదర్ డే, ఫర్ గివింగ్ మీ అనదర్ ఆపర్చునిటీ, ఫర్ డూయింగ్ సంథింగ్ ఫర్ మీ. ఐ జస్ట్ థ్యాంక్ హిమ్. దట్స్ ఆల్ ఐ డు. ఎక్కువ ప్రెజర్ పెట్టేయకుండా దిస్ ఇస్ మై వర్షిప్. దిస్ ఇస్ మై వర్షిప్. అంటే ఎక్కువ ప్రెజర్ పెట్టేయకుండా నాకు ఇవి కావాలి, నా సినిమా హిట్ అయిపోవాలి, ఐ డోంట్ ఆస్క్. అదంత ప్రెజర్ పెట్టకుండా సింపుల్ గా ఇచ్చిన వాటితో సంతృప్తి. అంతే. దట్స్ ఆల్. సార్ కమింగ్ టు మూవీ రేజల్, సో ఈ సినిమా తీసేటప్పుడు బాగా కష్టమైన సందర్భం వచ్చింది సార్? ప్రతిరోజు కష్టమే. 100 రోజులు షూటింగ్ చేసాం, ఏ రోజు పీస్ఫుల్ డే లేదు. ఎందుకంటే సినిమా అంతా అలాంటి సినిమా అది. ప్రతి దాంట్లోనూ ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, యాక్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, 100 మందితో పని. సో ఎవ్రీ డే వాజ్ అ డిఫికల్ట్ డే. అందుకే తక్కువ వర్క్ పెట్టుకుని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. వర్క్ని ఎక్కువ క్రామ్ చేయకుండా ఎంత వీలైతే అంత చేయగలం, అంతే చేద్దాం. బట్ పర్ఫెక్ట్గా చేద్దాం. ఎందుకంటే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అన్ని సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. అది అంటే ఇప్పుడు స్క్రిప్ట్ అనుకొని ఆ స్క్రిప్ట్ వైజ్ గా కంటిన్యూగా వెళ్ళిపోతారా? అక్కడికి వెళ్ళాక ఏమైనా చేంజెస్ కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చేంజెస్ కానీ? 99% నేను స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత అసలు చేంజ్ చేయనండి. ఓకే. ఆ చేంజ్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి, బడ్జెట్లు మారుతాయి. అలాంటి సందర్భం ఏమైనా వచ్చిందా ఏదైనా సినిమాకి? ఓ స్క్రిప్ట్ మార్చాల్సిన సందర్భం ఒక్కసారి అంటే సోగ్గాడ్ సినిమాకి క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. ఓ తరుణ్ గారు అండ్ ఆర్తి అగర్వాల్. బట్ యాక్చువల్గా రెండో క్యారెక్టర్ జుగల్ హన్స్రాజ్ చేసిన క్యారెక్టర్ ఉదయ్ కిరణ్ వేయాల్సింది. అతను ఎప్పుడైతే లాస్ట్ మినిట్ దాకా చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎప్పుడో చేయను అన్నాడు, అప్పుడు క్లైమాక్స్ స్లైట్గా మార్చాల్సి వచ్చింది. అది తప్పు నేను చేసింది. ఆ సినిమాలో అదే నేర్చుకున్నాను, అలాంటి తప్పులు చేయకూడదు, స్క్రిప్ట్కి ట్రూగా ఉండాలి మనం అనుకున్న దానికని చెప్పేసి. అంతే, అంతకుమించి దాని తర్వాత ఎప్పుడు అలా జరగలేదు. బట్ ఆ సినిమా కూడా బాగుంటుంది, కామెడీ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది. కోట శ్రీనివాసరావు గారు, సో ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, వాళ్ళు తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగుంటుంది. నైస్ ఫిల్మ్. అదే హిందీలో ఫ్రీ మేక్ చేశారు కదా, నాకు తెలియదు అది చేసినట్టు కూడా. అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ. ఓకే ఓకే. ఫ్రీ మేక్. ఈవెన్ ఐ డోంట్ నో. ఫ్రీ మేక్ అది నాకు తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎవరో ఫోన్ చేశారు చూసి, సార్ ఇది మన సినిమా సార్, అది తీస్తారని. ఎలాగంటే తర్వాత చూస్తే ఇప్పుడు ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేసినా కూడా అదే వస్తుంది, అజబ్ ప్రేమ్ కి గజబ్ ఖాన్ అంటే ఇట్స్ రీమేక్ ఆఫ్ సోగ్గాడ్. ఓకే, నేను మళ్ళీ చెక్ చేస్తాను. మనకు తెలియకుండా రీమేక్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు విజయ్ గెలిచినాక ఇప్పుడు మరీ ఇంక బాగా పాపులర్ అంటే ఎక్కువగా ప్రపంచం సృష్టించేది జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది, నెక్స్ట్ రావాలి. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వినిపిస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వినిపిస్తాయి మీకు అన్ని? నాకు ఐ మీన్ అంటే దానిపైన ఇప్పుడు కామెంట్స్ తీసుకోండి, ఇప్పుడు అంతా సోషల్ మీడియానే కదా. మీరు ఆ పోస్ట్ కింద కామెంట్స్ గురించి yes మోస్ట్లీ దానిపైన ఒపీనియన్ కింద వినిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఫర్దర్ గా ఇలాంటిది మీరు ఒక పోస్ట్ చూస్తున్నారు, ఒక 100,000 వ్యూస్ ఉంటాయి, కామెంట్స్ చూస్తారు ఒక 200 కామెంట్స్ ఉంటాయి. why I am asking, what is this 200 of 100,000? You're asking about a small number of people, a minority of people who decide to comment. The vast ఏంటంటే సైలెంట్ మెజారిటీ, వాళ్ళు సైలెంట్గా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎలక్షన్ టైంలో ఓటేస్తారు అంతే వాళ్ళు కదా. సో ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పండి నాకు. అంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ గా ఉంటారు కదా, సో ఎప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడినప్పుడు కానీ ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఏమైనా నేను ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ని కలవలేదండి. లాస్ట్గా కలిసింది కూడా ఏదో సాడ్ ఒకేషన్లో ఎవరో పోతే కలిసాను. బట్ ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ ఐ నెవర్ స్పీక్ పాలిటిక్స్ అండి. మీరు నాకు పొలిటీషియన్స్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా పాలిటిక్స్ మాట్లాడడం, జనరల్ టాపిక్స్, లైఫ్, పిల్లలు, వాట్ ఎవర్ సోషల్ ఎన్వైరన్మెంట్. సపోజ్ నాకేమైనా అనిపిస్తే చెప్తాను, ఏంటి సార్ ఈ రోడ్లు మ్యాన్ హోల్స్ ఏంటండి ఇలాంటిది ఏదో అంటాను కానీ నేను, బట్ సోషల్ ఇష్యూస్ గురించే మాట్లాడతాను. ఐ డోంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు తెలుగు పీపుల్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కదా, ఎన్టీఆర్ గారు రావాలి, పొలిటికల్ గా రావాలి, వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఆ పార్టీలో మేము చూడొచ్చా? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అసలు ఏ పార్టీలోనూ ఉండనండి నేను. 99% నాకు తెలిసి ప్రస్తుతానికి వాళ్ళు నాకున్న మైండ్ సెట్కి ఐఎమ్ నాట్ పొలిటికలీ ఇన్క్లైన్డ్. సో నాకు ఐ డోంట్ వాంట్ ఇట్. ఎందుకంటే నేను సినిమాలు ఇంకా చేయాల్సినవి తీయాల్సినవి చాలా సినిమాలు ఉన్నాయి నాకు, ఐడియాస్. దాంట్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ మానేస్తే ఎలాగ నేను? ఇది మన లైవ్లీహుడ్ కదా, మా బ్రెడ్ అండ్ బటర్, మా ప్యాషన్, మా లైఫ్. సో ఇది వదిలేసి వేరే ఎక్కడికో వెళ్ళి ఎందుకు?
అంటే పర్టికులర్ అంత మంచి కెరీర్ వదిలిపెట్టి విజయ్ గారు ఇటువైపు వచ్చేసారు ఆయన. సో తిని ఆయన కూడా చాలా అట్లా వస్తారా అనుకున్నాడు. అని ఆయన ఆయన అది సూపర్ స్టార్ అయ్యి అది చాలా అనుకున్నాడు ఆయన. మ్మ్. సో పబ్లిక్ సర్వీస్లోకి వచ్చాడు ఆయన. బట్ నేను ఇంకా ఇది చాలా అనుకోవట్లేదు కదా. ఓకే. Yeah. సరే ఇప్పుడు మీరు మూవీ తీసేటప్పుడు పర్టికులర్గా లైక్ దీంతోనే వెళ్ళాలి అంటే ఈ కాన్సెప్ట్ వైజ్గానే వెళ్ళాలి అని పర్టికులర్గా వెళ్తారా? లేదంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ఓకే నాకు ఈ ఐడియా వచ్చింది కమాన్ లెట్స్ గో దిస్ ఫ్లో అని వెళ్ళిపోతారా? ఐడియా మైండ్లోకి వచ్చిన తర్వాత ఐ టాస్ ఇట్ అరౌండ్ Okay. కొన్ని రోజులు చూస్తాను అసలు ఈ ఐడియా ప్రోగ్రెస్ అవుతుందా లేదా. బట్ ఫస్ట్ అది జరగడానికి ముందు మనకు వచ్చిన ఐడియా మన ఎక్సైట్ చేయాలి. ఎస్ Yes. దీని మీద ఇది కొత్తగా ఉంది అనేది. బట్ ఇది స్టోరీగా డెవలప్ అవుతుందా లేదా అనేది ఒక ఫ్యూ డేస్ మైండ్లో అలా ట్రావెల్ అయిన తర్వాత యూ ఓపెన్ యువర్ కంప్యూటర్ అండ్ యూ స్టార్ట్ రైటింగ్. ఫ్రీ ఫ్లో వచ్చింది అనుకోండి దెన్ ఇట్స్ అ గుడ్ ఐడియా. బట్ స్టక్ అయిపోతున్నాం అనుకోండి ఎక్కడెక్కడ దెన్ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. సో మోస్ట్లీ ఫ్రీ ఫ్లోనే వస్తుంది 19% మనకు వచ్చిన ఐడియాకి. సో ఆ ఫ్రీ ఫ్లో వచ్చి స్క్రిప్ట్ ఫామ్ అయిన తర్వాత తర్వాత అప్పటి నుంచి ఇక ప్రొడక్షన్ ఏంటి షూటింగ్ సో మీకు అలా ఆగిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా దానిపైన వర్కౌట్ అందరికీ చేస్తున్నారా? ఉంటాయి. వెరీ డిఫికల్ట్ కదా. మీరు కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఓన్లీ బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది కదా. దెన్ దానిపైన వర్డ్స్ యూ స్టార్ట్ ఫార్మింగ్. ఎస్. దెన్ అ స్టోరీ బిల్డ్స్ క్యారెక్టర్స్ లైఫ్ మూవ్మెంట్. ఎంత వండర్ఫుల్ విషయం ఆలోచించండి. అది జస్ట్ అవుట్ ఆఫ్ నథింగ్ యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్. ఒకరిని కూడా కాదు చాలా మందిని మెప్పించాలి దాంతో మళ్ళీ ఇంకా. మెప్పించడం తర్వాత విషయం. బట్ ఏమీ లేదు కదా అక్కడ. మీరు కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఏమీ లేదు. ఫస్ట్ ఒక ఐడియా పడాలి దాని మీద. అక్కడ నుంచి అవుట్ ఆఫ్ నథింగ్ ఆ వైట్ స్క్రీన్లో నుంచి బోల్డ్ అంత విషయం క్రియేట్ అయ్యి ఒక వండర్ఫుల్ మూవీ క్రియేట్ అవడం అనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సార్ ఏ మూవీ తీసినా కూడా అంటే మీ యాజ్ అ డైరెక్టర్గా ఇది హిట్ అవుతుంది మంచిగా వెళ్తుందనే తీస్తాం. బట్ కొన్నిసార్లు మనకి బెడ్స్ కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఫెయిల్ అవుతాయి. సో ఫెయిల్ అవుతాయి. Yeah. సో మీరు బాగా ఇది వెళ్తుంది ప్రేక్షకులు ఆదరిస్తారు బట్ ఇది ఫెయిల్ అయింది అన్న మూవీ మీకు ఏమనిపించింది సార్ మీ మూవీలో మీ మూవీస్లో? నేను అలా ఎప్పుడు అనుకోనండి. ఓకే. ఇది థియేటర్కి వెళ్ళి బీభత్సం సృష్టిస్తుంది ఇలా అంతా అనుకోండి. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతాను. ఓకే. అయిపోతుంది నాకు ఆ సినిమాతో అనుబంధం అయిపోతుంది అనమాట. ఏంటంటే నేను ఇది తీయాలనుకున్నాను. ఈ కథ మనం బ్లాంక్ స్క్రీన్తో స్టార్ట్ చేసాం. ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మనం అనుకున్నది 100% ఎగ్జిక్యూట్ చేసామా, ఒక 80-90కి వచ్చామా, ఓకే ఫైన్ ఐఎమ్ డన్. ఓకే. నౌ ఐ స్విచ్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆడిటోరియంలోకి వెళ్తే కొన్ని లక్షల మంది ఎవరు చూస్తారో తెలియదు మనకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటారు. సో ఇది నేను మైండ్లో పెట్టుకున్నాను అనుకోండి మనం డిస్టర్బ్ అవుతాం. మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంది మనం చేసామా లేదా అంతే. అంటే స్పెషల్ మీరు అదిగో మూవీ కూడా చాలా చాలా దానిపైన వర్క్ కష్టపడ్డాం. చేశారు మీరు. చాలా కష్టపడ్డాం. ఎస్. బట్ ఆ పడిన కష్టం అంతా ఏంటంటే అది సినిమా హిట్ ఫ్లాప్కి వదిలేసి నేను ఒక యానిమేటెడ్ పంది పిల్లని రియల్ మనుషుల మధ్యలో క్రియేట్ చేయగలనా లేదనేదే నా ఛాలెంజ్. దానిపైన కూడా చాలా వర్క్ చేస్తారు. ఐ థింక్ మీరు దాన్ని పెంచుకున్నట్టు కూడా ఉన్నారు కదా? పెంచలేదండి. ఓ పంది పిల్లని పట్టు తిరుగుతాం. షూటింగ్లకి వాడేవాళ్ళం కదా. ఓకే. షూటింగ్లకి వాడేవాళ్ళం. అది కూడా ఒక పంది పిల్ల కాదు, దాదాపు 60-70 పంది పిల్లలు ఎన్ని వాడాము కూడా నాకు గుర్తులేదు అసలు ఇవాళ. ఎందుకంటే పంది పిల్లలు తెస్తాము మనం 1 వీక్లో అది డబుల్ సైజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని పంపించి ఇంకోటి తేవాలి అదే సైజు. అదే పెద్ద టాస్క్. ఓ దానికి పందుల్ని పెంచేవాళ్ళం అక్కడ. ఊరు బయట ఒక పందులు పెంచే అతను ఉంటే అతనికి డబ్బులు ఇచ్చి అరే బాబు నువ్వు పందుల్ని పెంచుతా ఉందో మేము వాడుకుంటా ఉంటాం అని చెప్పి పెంచేవాళ్ళం. అందుకే అంటే అది కూడాను అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చిన సందర్భాలు లేవు ఆ మూవీ కూడా. బట్ ఇప్పుడు ఓటీటీలో చూసి చెప్తారు నాకు మా పిల్లలు ఆ సినిమా పెట్టకపోతే భోంచేరు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. నో ఇట్స్ ఫన్ ఫిల్మ్. బట్ దాంట్లో కొన్ని ఇష్యూస్ అయ్యి ఉన్నాయి మేము కరెక్ట్ చేయలేకపోయాం ఆ టైంలో. బట్ యా. మీ మూవీస్కి బెస్ట్ క్రిటిక్ ఎవరు సార్ మీ ఇంట్లో? అంటే చెప్తుంటారా? మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా వైఫ్ పిల్లలు అందరూ. ఓకే. అంటే ఏం చెప్తారు పిల్లలు ఎస్పెషల్గా? వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్కి జెన్జీ కదా, వాళ్ళకి ఏ దిస్ ఇస్ లేమ్, దిస్ ఇస్ సో క్రింజ్ ఇలాంటి ఈ మాటలు ఈ మాటలు నీకు నోరు మూసుకుని అవతల పంటరా నీకు తెలియదు. నా సినిమాలు చూసే వాళ్ళందరూ నా క్రింజ్ ఏంటో తెలుసు వాళ్ళకి. వాళ్ళు చూస్తారులే అని చెప్తూ ఉంటారు. అంటే ఫ్యామిలీ పరంగా మీరు తక్కువగా మాట్లాడతారు ఫ్యామిలీ గురించి కూడా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. అంటే మీ సినిమాలు పిల్లలు చూస్తారా అన్నీ? ఎందుకంటే చాలా భయంగా ఉంటాయి. చూస్తారు. అంటే ఒక ఏజ్ తర్వాత చూపించడం స్టార్ట్ చేశాం. ఓకే. సో ఏముంది నాకు 2 పిల్లలు, పాప బాబు. మై వైఫ్ షీ వాజ్ అ టీచర్. ఇప్పుడు షీజ్ అ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ అవన్నీ చేస్తారు ఆవిడ. వీళ్ళిద్దరూ కాలేజ్లో ఉన్నారు. వీళ్ళకి కూడా సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఫస్ట్ ఈ చదువులు ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత చూద్దాం అని చెప్పి. ఏం చదువుతున్నారు సార్ పిల్లలు?
పాప ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ ఉంది, ఓకే. బాబు వచ్చేసి ఎంఎస్ ఫైనాన్స్ అయిపోయింది. సో సో మహేష్ బాబు గారు మీరు ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నారనమాట. అదే అంటే ఎవరు అనుకోరు, చాలా ఫిట్ గా, మూవీలో కూడా చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు ఈ ఈ మూవీలో సినిమాలో కూడాను. అంటే ఫిట్ అంటే మీ రహస్యం ఏంటి అసలు? ఫిట్నెస్ ఫ్రీకా మీరు అసలు అసలు? ఏమి ఫిట్నెస్ ఫ్రీక్ అంటే రోజు ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకే టైంకి తింటాం, ఒకే టైంకి పడుకుంటాం, సేమ్ డైలీ. క్వాంటిటీని తింటాం, సేమ్ టైంకి ఎక్సర్సైజ్ చేయటం, హ్యాబిట్స్ అంతే. బేసిక్గా డిసిప్లిన్ అంతే, అంత మించి వేరే ఏం లేదు. ఫేవరెట్ ఫుడ్ అంటూ ఏముంది సార్? ఏం లేదు, అన్ని తింటాం, అన్ని తినేస్తాం, ఎనీథింగ్ ఏదైనా తినేస్తాం. ఏది పెడితే తినేస్తాం. సో నాన్నగారు తర్వాత మీరు వచ్చారు. మీ తర్వాత మీ అబ్బాయికి ఆ ఇంట్రెస్ట్ ఏమైనా అదే కనిపించిందా చెప్పాను కదా, ఇంట్లో? దే ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ Okay. ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించిన విషయాలు, లైఫ్కి సంబంధించిన విషయాలని ముందు ఫినిష్ చేయండి. సినిమా ఎప్పుడైనా తీయచ్చు కదా, Hmm. ఏ వయసులో అయినా సినిమా తీయచ్చు. సో ఫస్ట్ ఈ ఫినిష్ చేయండి. అది పెట్టుకుంటే, సినిమా పెట్టుకుంటే ఇవన్నీ లేట్ అయిపోతాయి లైఫ్లో. ఓకే. సో అని చెప్పి వాళ్ళని నేనే ఆపాను. బట్ చూడాలి, వాళ్ళు ఎంత క్రియేటివ్ ఏంటో తెలియదు కదా మనకి. ఓకే సార్, ఎన్ని మాట్లాడుకున్నా నాన్నగారు లేని లోటు అయితే కనిపిస్తూ ఉంటుంది, 100%. చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. 100%. స్పెషల్ గా నాకు అమ్మాయిలు అబ్బాయిలు ఆయన చేసిన క్యారెక్టర్ చాలా బాగుంటుంది అసలు. కొన్ని వాటికి ఈ క్యారెక్టర్స్ కి వీళ్ళే చెయ్యాలి ఆ టైప్ ఆర్టిస్ట్ ఎవరు లేరండి. ఎస్ అందరూ నౌ వెళ్ళిపోయారు. డేస్. అందరూ వెళ్ళిపోయారు. ఆ పర్సనాలిటీస్ కానీ, ఆ లుక్ కానీ ఎవరు లేరు. అంతా ఇంతంత ఉంటారు. ఏంటో అది ఆ క్యారెక్టర్స్ కూడా సరిపోరు. నేను ఈ సినిమాలకు కూడా కాస్టింగ్ చేసేటప్పుడు వెతుకుతూ ఉంటాను, ఈ క్యారెక్టర్కి ఆయన ఉంటే బాగుండేది, ఈ క్యారెక్టర్ ఈయన ఉండే ఎవరు లేరు కదా ఇప్పుడు. ఆ క్యాలిబర్ ఆర్టిస్టులు కానీ, ఆ పర్సనాలిటీస్ కానీ, ఆ లుక్ ఫీల్ అసలు ఇప్పుడు వచ్చే యాక్టర్స్లో ఎవరికి లేదు. అది 100% ఆ లోటు అయితే మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా వచ్చి మీకు ఈ క్యారెక్టర్ కి నాన్నగారిని అనుకున్నామండి, కాదు మీరు చేస్తే బాగుంటుంది అని అడిగితే చేస్తారా? ఎవరు అడగలేదు నన్ను ఇప్పుడు దాకా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చి అంటే అడిగితే నేను మా ఫాదర్ లాగా అంత ఉండను కదా. Of course, ఆయన అంటే సో హ్యాండ్సమ్, ఫెయిర్ గా ఉంటాడు. ఆయన కళ్ళు వీళ్ళు బాగుంటాడు కదా, ఆయన హ్యాండ్సమ్ మ్యాన్. నాకు ఆ ఫీచర్స్ లేవు, నన్ను ఎవరు అడగలేదు. ఓకే. అంటే వేరే ప్రొడ్యూసర్ వచ్చి ఈ సినిమా చేయండి అని అడిగిన కూడా చేస్తారా? అంటే ఏంటది స్పెషల్ ఎనీ క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ వచ్చి నచ్చితే వై నాట్, యా ఓకే. నచ్చాలి కదా. అంటే చాలా అరుదుగా కనిపిస్తున్నారు కదా నచ్చాలి అంటే మూవీస్ లో. నేను చేసిన సినిమాల కంటే నేను వదిలేసిన సినిమాలు ఎక్కువ నా లైఫ్లో. నచ్చక, లేకపోతే మోటివేషన్ లేకపోతే నా సినిమాలతో క్లాష్ అయ్యి, నా షెడ్యూల్స్తో క్లాష్ అయ్యి చాలా సినిమాలు వదిలేస్తాం. అలాగే ఓకే. చాలా మంది అడుగుతారు, చాలా మంది చాలా కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు అంతే. నౌవేడేస్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో Yeah. మూవీ రేట్లు బాగా పెరిగిపోయి టికెట్స్ గురించి అని Yes. నేను మాట్లాడుకున్నాం అదే కదా. కామెంట్ చేస్తే అది కూడా ఏదో యా. సో కొన్ని రీసెంట్ గా కొన్ని సినిమాస్ వచ్చేసారు, అంటే ఒక 100 రూపీస్ టికెట్ పెట్టి, ఎగ్జాంపుల్ రాజు అండ్ రాంబాయ్, అది కూడా మంచి ఓకే. హిట్ అయింది ఆ మూవీ కూడా. సో అలా వచ్చే సందర్భాలు, మంచి ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు కూడా ఉన్నాయి. సో మీ సినిమాకి అదే కాస్ట్తో వెళ్తున్నారా లేకపోతే ఎలా? కాస్ట్ నేను డిసైడ్ చేయట్లేదండి ఈ సినిమాకి. ఎందుకంటే బట్ నేను చెప్పింది ఏంటంటే డోంట్ మేక్ ఇట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాను. ఓకే. ఎక్కువ అసలు టికెట్ రేట్లు పెంచదని చెప్పాను నేను. బట్ ఆ కాస్ట్ డిసైడ్ చేసి ఏదో మినిమంలోనే పెడతారు మన సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు. దే విల్ డిసైడ్, ఓకే. వాళ్ళు డిసైడ్ చేసే మ్యాటర్, నేను డిసైడ్ చేసాను కదా. అంటే మీ వైపుగా మీరు ఏమైనా నా కొంచెం వైపుగా నేను చెప్పింది మాట్లాడతారా? ఏంటంటే ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ ఎక్స్పెన్సివ్. ఓకే. 100% చెప్పాను అది. నేను అందరికీ చెప్పేది కూడా అదే కదా. సో నేను అనుకుంటా అంతే 100, 150 ఆ రేంజ్లోనే ఉంటాయి అనుకుంటున్నాను. మరి టికెట్స్ నాకు కూడా తెలియదు, ఇంకా 2-3 డేస్ ఉంది కదా, ఎంత బెటర్ కనుక్కోలేదు నేను. ఓకే. సో ఫైనల్గా ప్రేక్షకులకి ఈ రేజర్ మూవీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్స్కి వెళ్ళమంటారు? ఒక మంచి యాక్షన్ సినిమా, చాలా రోజుల తర్వాత ఒక రియలిస్టిక్ యాక్షన్ సినిమా, బాగా థ్రిల్లింగ్గా ఉండే ఒక యాక్షన్ సినిమా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మిమ్మల్ని థ్రిల్ చేసే సినిమా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ 8వ తారీఖున మీరు రేజర్ సినిమాకి వెళ్ళండి. డెఫినెట్గా నేను అనుకుంటాం, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. సార్ ఒక చిన్నది, ఇప్పుడు సీక్వెన్సెస్ నడుస్తున్నాయి కదా, 1-2. సో 1-2 సో అలాంటిది ఏమైనా ఉండొచ్చా ఈ మూవీకి? వై నాట్? ఓ అంటే ముందుగానే కథ ఈ కథ రాసేటప్పుడే దాంట్లో చిన్న సపోజ్ వర్కౌట్ అయితే ఓకే. చిన్న ట్రై చేద్దాం అనేది ఒక చిన్న ఏదో పెట్టి ఉంచాం. బట్ మీకు చూసేటప్పుడు అది అనిపించదు అది. బట్ రేపు ఏదైనా తీయాల్సి వస్తే దాంట్లో నుంచి కనెక్షన్ తీసుకుంటానికి ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక కన్వీనియన్స్ ఉంచాం అనమాట. ఓకే. ఒక హుక్ పాయింట్ అలా హుక్ ఏం లేదు, జస్ట్ మీరు అసలు నోటీస్ చేయరు అది. అది సో సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ Thank you. మూవీకి. మేము కూడా చూస్తాం, చూసి చెప్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఈ సినిమా కూడా ప్రేక్షకులు చాలా ఆదరిస్తారు, ఎక్కడ కూడా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. సో ఇదండి వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.